జై శ్రీకృష్ణ. మనము రుక్మిణీ మాత పుస్తకంలో 28వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ అధ్యాయం పేరు ఈకోస్ ఆఫ్ వార్, అంటే యుద్ధ మేఘాల యొక్క ప్రతిధ్వని అని అర్థం అన్నమాట. సరే, మనం ముందే చెప్పుకున్నాం. ఇది మొత్తం కూడా మహాభారత యుద్ధానికి సంబంధించినటువంటి సంభాషణలు ఇందులో ఉంటాయన్నమాట. అంటే ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా మహాభారత కాలం నాటివి కాబట్టి అప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఆ యొక్క ఛాలెంజ్, ఏదైతే యుద్ధం అనే ఛాలెంజ్ ఉందో దాని గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళ లోపల భయాలు ఎలా ఉండేవి, మాతతోటి అప్పుడు ఆ యుద్ధం గురించి వాళ్ళు ఏం మాట్లాడారు, ఇదంతా కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. సరే, యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి. అవి భయం అనే వర్షంలా కురుస్తున్నాయి అందరి మీద. అలా ఉందన్నమాట అక్కడ పరిస్థితి. సుజాతతో సహా అందరూ కూడా చాలా చాలా ఆందోళనతో ఉన్నారు. యుద్ధం ఖరారైపోయినట్టే, దాదాపు మహాభారత యుద్ధం ఖరారైంది. కృష్ణుణ్ణి కలవడానికి దుర్యోధనుడు, అర్జునుడు వస్తున్నారు అని కూడా తెలిసిందనమాట. అంటే ద్వారకకి వస్తున్నారు యుద్ధానికి ముందు. అయితే అది వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది బయటికి తెలియలేదు, కానీ వాళ్ళు వచ్చారు అని మాత్రం తెలిసింది. అయితే అదే విషయం తెలుసుకోవాలని తన అన్నతోటి అభిషేక్ని అడుగుతుందన్నమాట సుజాత. ఏం జరిగింది, వాళ్ళిద్దరు వచ్చారట కదా అని. అప్పుడు అతను జరిగింది చెప్తాడు. అంటే సుజాతకి చాలా ఆవేశము, కోపము, ఆందోళన వస్తుంటాయి. వాళ్ళ అన్నతో కూడా ఈ యుద్ధానికి సంబంధించినటువంటి టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం వాడివేడిగా చర్చ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక రకంగా అదంతా కూడా అవుట్ ఆఫ్ లవ్ చేస్తుంది తను. అంటే వాళ్ళ అన్న మీద ప్రేమతోటి ఒకవేళ యుద్ధం జరిగితే తన అన్నగా వెళ్లకుండా ఉంటే బాగుండు అన్నది ఆమె యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. అందుకని కొంచెం కోపంగానే అన్న మీద ఉంటూ ఉంటుంది. ఎందుకంటే అన్న ఎప్పుడు యుద్ధం అని దానికి సంబంధించిన మాట్లాడుతున్నప్పుడల్లా అవును కదా, నేను కూడా వెళ్ళాలి, నేను కూడా అందులో భాగస్వామ్యం అవ్వాలి అంటుంటాడు బాధగానే. అంటే అది అతని యొక్క కర్తవ్యం కాబట్టి అతను చేయవలసి ఉంది అన్నట్టుగా అతను ఎప్పుడు దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చాడు. అంటే నా కర్తవ్యాన్ని నేను చేస్తాను అనే. అయితే అన్నను యుద్ధంలో పాల్గొనకపోతే బాగుండు అని చెప్పాలని ఉంది తనకి. డైరెక్ట్గా కూడా 1-2 సార్లు చూచాయిగా అంటుంది, కానీ అతను వినడనమాట. సరే, ఈ చికాకులో తను ఒకసారి మాత దగ్గరికి వెళ్ళి చూస్తాను, మాత ఏమన్నా యుద్ధం ఆపుతారేమో, ఇంకేమైనా జరిగాయేమో అక్కడ ఆ విషయాలు అన్నట్టుగా వెళ్తుందనమాట. వెళ్తే అక్కడ అంత ఆశతో వెళ్ళినప్పుడు సుమతి కనపడుతుంది. సుమతి ఏం చేస్తుంటుంది, అందరి సామాన్లు ప్యాక్ చేసి ఒక్కొక్క మహిళని భవంతి నుంచి పంపించేస్తుంటారనమాట. ఎందుకు అంటే మాత పంపించమన్నారు, యుద్ధం రాబోతోంది కాబట్టి ప్రతి కుటుంబంలోని ఆడవాళ్ళని వాళ్ళ కుటుంబానికి చేర్చమన్నారు. అంటే ఇక మరి వాళ్ళు కలవాలి కదా, ఎక్కడ ఎవరెవరు వెళ్తారో, అన్నలు వెళ్ళే వాళ్ళు ఉంటారు, తండ్రులు వెళ్ళే వాళ్ళు ఉంటారు. సరే, ఒకసారి మనము ఎవరి ఫ్యామిలీతో వాళ్ళకి పంపిద్దాము, వీళ్ళ అవసరం వాళ్ళకు ఉంటుంది అన్నట్టుగా మాత వాళ్ళని అక్కడికి పంపించేస్తున్నారు. అప్పుడు సుజాత చూసి అంటే యుద్ధం ఖాయమైందన్నమాట అనుకుని కొంచెం బాధపడుతుందన్నమాట. ఇలా ఆలోచిస్తూ ఉండగా అక్కడ మాత ఉన్నట్టుగా సమాచారం తెలిసి మాతని కలవడానికి వెళ్తుంది. అయితే తన అన్నతో ఉన్నటువంటి ఈ కోపము, ఈ భేదాభిప్రాయము, కొంచెం ఆ యొక్క ఆందోళన సొంత విషయాలు కదా, తన వ్యక్తిగతమైనవి, వాటిని ఇప్పుడు చర్చించలేదు తను రుక్మిణీ మాతతోటి. రుక్మిణీ మాత ఇప్పుడు రాజ్యంలో ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఆమె దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఎందుకులే వ్యక్తిగతంగా మాట్లాడటం అనుకొని మాతని చూసి ప్రణామం చేస్తుంది. అప్పుడు మాత సుజాతను చూసి, ఓ వచ్చావా, నీతో ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా, ముఖ్యమైన విషయము అని చెప్పి ఆమెని పక్కకు తీసుకెళ్ళి మాత నడుస్తూ మాట్లాడతారనమాట. ఏం మాట్లాడారు, నువ్వు మీ అమ్మని పూర్తిగా క్షమించి అంగీకరించు, నువ్వు ఇంకొక పని చేయవలసి ఉంది, ఇదే ఆ పని. నువ్వు ఆమెని కలవాలి, అంటే ఇప్పుడు ఆమెని కలవాల్సిన టైం వస్తోంది, దగ్గర పడుతోంది. నువ్వు నీ గత జన్మ తల్లి ఎవరు, మేనక, వీళ్ళంతా కదా, మేనకే గత జన్మ తల్లి. నీ గత జన్మ తల్లితో ఆ యొక్క కోపాన్ని అదంతా వదిల్చుకొని స్నేహం ఏర్పరచుకున్నావు చక్కగా ఈ జన్మలో, కానీ ఇంకొకరితో కూడా శాంతి ఏర్పరచుకోవాలి. అది ఎవరు అంటే నీ తల్లితో.
కాబట్టి నువ్వు నాకు ప్రమాణం చేయు, మీరిద్దరూ కలిసి అంటే కలిసినప్పుడు నువ్వు ఆమెని వ్యతిరేకించొద్దు, ఆమె కోసం నీ హృదయాన్ని నువ్వు తెరిచి ఉంచు అని చెప్పి, దీనివల్ల మీ ఇద్దరికీ కూడా ముందు ముందు మీరు ఆత్మ పురోగతికి, మీ ఇద్దరు ఒకవేళ ఈ అసూయ కానీ కోపాన్ని కానీ క్యారీ చేస్తే ఆత్మ వృద్ధి జరగదు కదా, ఆత్మ డెవలప్మెంట్ అన్నది జరగదు. కాబట్టి మీ ఇద్దరికి అది మంచిది. నువ్వు స్వాగతించినట్టయితే తన గిల్ట్ వదిలేస్తుంది, నీకు నీ లోపల కోపాన్ని వదిలేస్తే ఇద్దరికి మేలు జరుగుతుంది అన్నట్టుగా మాత చెప్తారు. అప్పుడు సుజాతకి ఏం చేయాలి అది తెలియదన్నమాట. అంటే ఏంటి అందరూ యుద్ధం గురించి ఆందోళనగా ఉంటే మాత నా గురించి ఆలోచిస్తున్నారు, ఇంత చిన్న విషయము, ఇంత వ్యక్తిగతమైన విషయాన్ని మాత ఎందుకు ఇంతలా పట్టించుకుంటున్నారు అని అనుకొని, సరే మాత నేను ప్రమాణం చేస్తున్నాను, అయినా నేను ఆ వివాహం జరిగిన రోజు రాత్రే నేను తెలుసుకున్నాను నా తల్లి నాకు ఎంత ఇచ్చిందో. అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ స్థితి అంతా కూడా మన తల్లి వల్ల వచ్చినదే కదా, మన పెంపకం వలన మనకి నేర్పినటువంటి బుద్ధుల వల్ల, అంటే వాటన్నిటి వల్లనే మనము ఈ స్థితిలో ఉన్నాము. కాబట్టి అది ఒక్కొక్కసారి మనకి కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని మనకి అప్రయత్నంగా మన ద్వారా జరపబడచ్చు. అంటే ఎట్లా అంటే ఆ రోజు సడన్గా ఆమె డాన్స్ వేయాల్సి వచ్చింది, తనకే తెలియకుండా సడన్గా ఆ డెసిషన్ తీసుకుంది సీతమ్మగా తను డాన్స్ వేస్తానని. తను వేసేటప్పుడు తనకే తెలీదు తన లోపల అంత ప్రేమని తను క్యారీ చేస్తోంది శ్రీరాముల వారి పట్ల అని. అంటే ఈ యొక్క అంకిత భావం కానీ, ఈ యొక్క డివోషన్ కానీ, అంటే భక్తి భావన కానీ, ఆ ప్రేమ కానీ, అవన్నీ కూడా అంటే ఒకటి జన్మ పరంపరగా తనకు వస్తూ ఉన్నాయి, అది మనం ఒప్పుకోవాలి. కానీ కొంత మనకి తల్లిదండ్రుల పెంపకం ప్రభావం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి ఏమంటారు పరిస్థితులు ఒక సోల్ని ఏమంటారు మోల్డ్ చేస్తాయి అన్నమాట. అంటే ఒకటి మనం కర్మని తీసుకొస్తాము, మన వాసనల్ని, మన జన్మ పరంపరగా వస్తున్నటువంటి మన భావనల్ని మనం క్యారీ చేస్తాము, గుణాలు. కానీ చాలా వరకు వాటిని కూడా ఎఫెక్ట్ చేసేది మన యొక్క పెంపకం అన్నమాట. అందుకనే అంత ఇంపార్టెన్స్ ఉంది, మన పిల్లల్ని పెంచే విధానం అన్నది అంత ఇంపార్టెన్స్ ఉంది. అది తను తెలుసుకుందనమాట తర్వాత. నేను ఆ రోజు డాన్స్ వేసేటప్పుడే నేను అనుకున్నాను, నాలో వచ్చినటువంటి అంకిత భావం కానీ, ఆ అభినయం కానీ, నేను అందులో ఇన్వాల్వ్ అయ్యి మాత సీతమ్మగా నేను చేస్తున్నప్పుడు అప్పుడు తెలిసింది నాకు ఆ దివ్య ప్రేమ అంటే ఏంటో. ఆ దివ్య ప్రేమ ఎప్పుడైతే కలిగిందో రకరకాల మనలో ఉన్నటువంటి కుంచిత భావనలన్నీ దాని ముందు కొట్టుకుపోయాయి అన్నమాట. నాకు ఇంక ఏ రకమైనటువంటి కోపం ద్వేషం లేవు అని చెప్పి తను మాతకి చెప్తుంది. అంటే నేను ఆ రోజే తెలుసుకున్నాను మా అమ్మ యొక్క గొప్పతనం ఏంటి, నేను ఆమెని క్షమించాను, నేను అంగీకారం తెలపగలను అన్నట్టుగా మాతకి ప్రమాణం చేస్తుంది. అప్పుడు మాత చెప్తారు, నువ్వు ఎలా దూరం అయ్యావని బాధపడుతున్నావో అంతకంటే ఎన్నో రెట్లు మీ అమ్మ కూడా బాధపడి ఉంటుంది కదా, నువ్వు ఆమెను మరి క్షమించు, స్వాగతించు. ఈ మాటలు మాత ఎన్నోసార్లు తనతో చెప్పారు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే ఇంకా సమయం దగ్గరలోనే ఉంది కాబట్టి నువ్వు ఆమెని క్షమించి అంగీకరించు, ఒకవేళ ఆమె నీకు తారసపడినట్టయితే అని చెప్పి తను చెప్తున్నారనమాట. అప్పుడు మాత ఇంకా అన్నారు, నీకు శ్రీకృష్ణుల వారు ఒక అద్భుతమైన బహుమతిని ఇచ్చారు ఆ వివాహం రోజున, దాన్ని నువ్వు హృదయంలో పదిలంగా నిలుపుకో. ప్రేమ ఒక్కటే అన్నిటికీ పరిష్కారం, అన్ని భావనలను అధిగమించటానికి మన దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆయుధం దివ్య ప్రేమ. అది నువ్వు నీ హృదయంలో అలా దాన్ని పట్టుకొని ఉండు. ఒక్కసారి ఆ దివ్య ప్రేమ అనుభూతిని నువ్వు గనక పొందావంటే ఈ మాయా ప్రపంచంలో ఒకవేళ మనం చిక్కినా మనల్ని మళ్ళీ బయటపడవేసేది ఆ దివ్య ప్రేమ మాత్రమే. అంటే మనం టెంప్టేషన్స్, రకరకాల అచీవ్మెంట్స్ వీటిల్లో పడిపోతూ ఉంటాం. కానీ మనకు ఒకసారి స్పిరిచువాలిటీ రుచి అది లోపల నుంచి మనకి తెలిస్తే మనము వెంటనే మనల్ని మళ్ళీ అందులోంచి తెప్పలాగా మళ్ళీ మనకు ఒడ్డుకి చేరగలం అనమాట. అలా ఎప్పటికప్పుడు నిన్ను అప్లిఫ్ట్ చేస్తూ ఉంటుంది ఆ యొక్క దివ్య ప్రేమ, దివ్య అనుభూతులు ఏవైతే మన సాధనలో మనం వస్తూ ఉంటాయో వాటిని మనం ఎప్పటికప్పుడు వాటిని మనం పదిలపరుచుకోవాలి. ఏదైనా సిచ్యుయేషన్ కష్టంగా అనిపించినా లేకపోతే ప్రాబ్లంగా అనిపించినా ఒక్కసారి ఆ దివ్య అనుభూతిలోకి మళ్ళీ మనము నెమరేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎవరైనా పర్సన్ చనిపోయారనుకోండి, సపోజ్ మనం ఏమనుకుంటాం, అబ్బా ఇతను ఇంత మంచి చేశాడు, అంత మంచి చేశాడు, ఇంత ప్రేమగా ఉన్నాడు అనుకుంటాం కదా.
అదంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని అక్కడ క్రియేట్ చేస్తుందనమాట. అంటే అలా అప్పుడు మనకి అతను ఒకవేళ 2, 3 సార్లు కోప్పడినా అది మనకి అంత పెద్దగా దాన్ని ఓవర్‌కమ్ చేసేస్తుంది. ఈ ప్రేమ ఇలాంటి మంచి విషయాలు. అందుకనే లైఫ్‌లో కూడా ఎలాంటి వాళ్ళతో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కొన్ని పరిస్థితులనే మనము హృదయంలో కానీ, మన మెదడులో గానీ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్టయితే ఆ యొక్క రిఫ్లెక్షన్ మళ్ళీ రిలేషన్‌లో రాదనమాట. అందుకని మంచిని మాత్రమే గ్రహించు, మంచిని మాత్రమే నువ్వు తీసుకో అని చెప్తుంటారు గదా మనకి. అదే అర్థం అనమాట. అలా మాత కూడా ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ మనకి చెప్పారనమాట. ప్రపంచం మోహాల్లోకి మనం వెళ్ళినా, మళ్ళీ మనకి దివ్య అనుభూతుల్ని మనం గుర్తు చేసుకున్నట్టయితే, మన యొక్క గురువు యొక్క కృప గాని, మన యొక్క సాధనలో మనకు కలిగిన అనుభూతుల్ని కానీ, ఒకసారి మనము గుర్తు తెచ్చుకుంటే, మనం ఆ మోహం నుంచి బయటికి రావచ్చు అని మాత ఇక్కడ ఒక అద్భుతమైన సందేశం లాంటిది మనకిచ్చారు. సరే, ఇది చెప్తూ మాత ఇంకా ఏం చెప్పారంటే, చాలా మంది ద్వారక నుండి ఈ యుద్ధంలో పాల్గొనబోతున్నారు. ఎంతో మంది చనిపోబోతున్నారు. కానీ నీ అన్నని కృష్ణ ధ్యానం మాత్రం వదలకుండా ఆయన్ని పట్టుకుని ఉండమను. యుద్ధం అంతాన్ని ఆయన చూడగలడు. అంటే యుద్ధం అయిపోయిన తర్వాత కూడా అతను బ్రతికి ఉంటాడు అన్న హామీ మాత ఇక్కడ సుజాతకి ఇచ్చారనమాట. అంటే కృష్ణ ధ్యానంలో ఉన్నట్టయితే యుద్ధం మనకు తెలుసు కదా, మహాభారత యుద్ధం ఎండ్ చూసిన వాళ్ళు చాలా కొద్ది మందే. ఎన్నో వేల మంది చనిపోయారు ఆ యుద్ధంలో. అలాగే మాత అప్పుడే చెప్పారట, చాలా మంది చనిపోబోతున్నారు, కానీ మీ అన్న బతికి ఉండగలడు, యుద్ధం యొక్క చివరి భాగాన్ని చూడగలడు. ఇది నేను నీకు ఇస్తున్న ప్రమాణము. కానీ దానికి అతను ఏం చేయాలి? ఎల్లప్పుడూ కృష్ణుని ధ్యానంలో, ఆయన హృదయంలో ఉన్నటువంటి కృష్ణ ధ్యానంతో ఉండమని చెప్పు అని చెప్తారనమాట. అలా అయిన తర్వాత ఇదంతా విన్నాక సుజాత సరే సెలవు తీసుకొని మాత వెళ్ళిపోతారు. ప్రణామం చేసి తను కూడా వెనక్కి వస్తుంది ఇంటికి. ఇంటికి రాగానే అక్కడ మేనక, తర్వాత అభిషేక్ వాళ్ళందరూ కూర్చొని ఉంటారు. మేనక చాలా యాంగ్జైటీగా అడుగుతుంది, నువ్వు మాతని కలిసావా, మాత చూసావా అని. ఇక్కడ మేనక యొక్క క్యారెక్టర్ మనం చూసినట్టయితే అసలు ఎంత నేర్చుకోవాలో మనం మేనక క్యారెక్టర్ చూసి. ఎందుకంటే చూడండి, నేను ఒక 2 నిమిషాలు మేనక గురించినటువంటి వివరణ ఇక్కడ చెప్తాను. మేనక స్వతహాగా క్షత్రియురాలు. తర్వాత తను అంటే వాళ్ళ అమ్మ ఎక్కువ రోల్ తీసుకొని మేనకని పెంచారు. వాళ్ళ నాన్నగారు చనిపోతారు. ఆ తర్వాత మేనకేమో ఇతనికి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది అభిషేక్‌ని. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి తనకి అనారోగ్య సమస్యలే. ఆమె చాలా వీక్‌గా ఉంటుంది. అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదనమాట. అలాంటి అనారోగ్యం, లేవలేని పరిస్థితే తనకెప్పుడూ ఉంది. అలా పరిస్థితుల్లో కూడా ఇంతలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత స్ట్రగుల్స్ అన్నీ ఎదుర్కొన్నా కూడా మాతని చూడలేదు. తన ఆరాధ్యానికి సంబంధించిన అమ్మాయే అయినా ఒక్కసారి మొన్న వివాహంలో చూసింది గానీ, అంతకు ముందు నుండి కూడా మాతని చూడలేదు. అయినా కూడా మాత పట్ల ఎంత అపారమైన విశ్వాసం అంటే, ఇది మనం నేర్చుకోవాల్సింది. ఎంత విశ్వాసమో మేనకకి, 100% సరెండరెన్స్ ఉంది మేనకకి. మేనక క్యారెక్టర్‌కి కంప్లీట్ సరెండరెన్స్ అనమాట ఇంకా. అంత సరెండరెన్స్ ఉంది. కాబట్టి తనకి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మాతని తలుచుకొని తను స్థిమిత పడగలదు. ఆ యొక్క క్వాలిటీ మేనకకుందనమాట. సరే, మేనక అడుగుతుంది, మాతను చూసావా? నువ్వు మాట్లాడావా? అని చెప్పి అడుగుతుంది. అప్పుడు మాత ఏం చెప్పారో అది వాళ్ళిద్దరికీ చెప్తుంది సుజాత. అంటే అభిషేక్ గురించినటువంటి వివరణ అదంతా చెప్పి, కానీ తన తల్లిని కలవాలి అని చెప్పారు గదా మాత, ఆ విషయం మాత్రం చెప్పదనమాట. చెప్పకుండా, నువ్వు ఇంత పరిస్థితులు ఎంతోమంది చనిపోతారని మాతే చెప్తున్నారు గదా, నువ్వు మానేయొచ్చు కదా యుద్ధం అని చెప్పి తన అన్నని అడుగుతుంది. అడిగినప్పుడు వాళ్ళ అన్న కానీ, మేనక కానీ, ఈవెన్ మేనక కూడా ఒప్పుకోదనమాట దానికి. ఎందుకు అంటే, ఒక క్షత్రియుడిగా అతనికి గౌరవం ఏంటి అంటే, అతని ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ అతను యుద్ధం చేయడమే అతనికి అది గౌరవప్రదం. అంతేగాని భయపడి వెనక్కి తిరగడం కాదు గదా ఒక క్షత్రియుడికి గౌరవం. అది మరణం కన్నా ఘోరం అంటాడతను. నేను అలాంటి పని చెయ్యను, అది మరణం కన్నా ఘోరం. కాబట్టి ఖచ్చితంగా నేను పాల్గొనవలసిందే. ద్వారకలోనున్నటువంటి నారాయణీ సైన్యము ఎటువైపు పాల్గొంటే నేను అటువైపు వెళ్ళాల్సిందే. అది తప్పదు. ఎందుకంటే అది నా కర్తవ్యం. అంతేకాదు, నాకు ముందు నుంచి తెలుసు,
ఈ నారాయణి ఆర్మీ అంతా కూడా దుర్యోధనుడి వైపే ఉన్నారు అని. ఇందాక మనం ఒకటి చెప్పుకోలేదు, అభిషేక్ చెప్తాడనమాట. ఏంటి అంటే దుర్యోధనుడు అను అర్జునుడు వచ్చి వాళ్ళు వచ్చి పాండవుల వైపు నుంచి అర్జునుడు వచ్చి ఈ కృష్ణుడు శ్రీకృష్ణుల వారితో కలిసి యుద్ధం గురించి మాట్లాడినప్పుడు శ్రీకృష్ణుల వారు అడుగుతారు, ఇది మనకు తెలిసిన కదే, నేను కావాలా, నా సైన్యం ఒకవైపు, నేను ఒకవైపు ఉంటాను, మీకు ఎవరు కావాలో మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పినప్పుడు అర్జునుడేమో శ్రీకృష్ణుడే కావాలనుకుంటాడు, దుర్యోధనుడేమో నారాయణి సైన్యం కావాలని కోరుకుంటాడు. అది జరిగిందని ఇవి ఇప్పుడు చెప్పి, నేను నారాయణి సైన్యము అదే సేనాపతి వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో దుర్యోధనుడికి ఫ్రెండ్స్. నారాయణి సైన్యంలో ఉన్నటువంటి సేనాపతి తర్వాత దుర్యోధనుడు వాళ్ళు క్లోజ్ అయ్యారు. చాలా రోజుల ముందు నుంచే ఈ వ్యూహాలన్నీ జరుగుతూ ఉన్నాయి, నమ్మక ద్రోహం చేశారని చెప్పి మనం అనుకున్నాము. సరే, ఇదంతా ఉంది, కానీ సేనాపతి కింద నేను ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, చాలాసార్లు నన్ను ప్రాణాపాయ స్థితి నుంచి కూడా కాపాడారు సేనాపతి. కాబట్టి నేను అతనికి హెల్ప్ చేయడం నా ధర్మం, నా కర్తవ్యం, నా విధి కూడా. కాబట్టి నేను అతని ఎటువైపు ఉంటే నేను అటువైపు యుద్ధం చేయవలసి ఉంది అని చెప్తూ, నేను మాత్రం ఈ యుద్ధం నుంచి నేను వెనక్కి తిరగలేను, అది నాకు పరాభవం అని చెప్పి అతను చెప్తాడనమాట. సరే, ఈ డిస్కషన్ అంతా అయిన తర్వాత సరే సుజాత లేచి ఇంకా తను వెళ్ళిపోతుంది తన రూమ్లోకి. ఆ రోజు రాత్రి అలా పడుకుని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకొకటి అడుగుతుంది సుజాత వాళ్ళ అన్నని, మరి కృష్ణుల వారు నీకు ఆ రోజు రాత్రి ఏం చెప్పారు, వివాహం రోజు రాత్రి శ్రీకృష్ణుల వారు నిన్ను పక్కకు తీసుకెళ్ళి మాట్లాడారు కదా, ఏం చెప్పారు అని ఏం అడిగారు, ఏం చెప్పారు అంటుంది. అప్పుడు అభిషేక్ అంటాడు, నాకు శ్రీకృష్ణుల వారు ఎప్పుడు ఫైట్ చేయాలి, ఎప్పుడు మనము విత్డ్రా అవ్వాలి, ఎప్పుడు మనము విరమించుకోవాలి, ఎప్పుడు మనము యుద్ధానికి వెళ్ళాలి అన్నది నాకు శ్రీకృష్ణుల వారు చెప్పారు. అది తెలుసుకోవడం చాలా ముఖ్యమని కూడా ఆయన చెప్పారు. ఎప్పుడు విత్డ్రా అవ్వాలో కూడా తెలియాలి అని చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోండి, ముందు ముందు మనకు అది అర్థమవుతుంది. ఆ తర్వాత ధర్మం వైపుగానే పోరాడమని చెప్పారు, ధర్మం కోసం పోరాడమని చెప్పారు, ఈ విషయాలు ఆయనకి చెప్పారు అని. అయితే మానేయమని అర్థం కాదా అన్నట్టుగా అడుగుతుంది. కాదు, నా ధర్మం నేను సేనాపతితో పనిచేయడం, కాబట్టి ఇదే నాకు కర్తవ్యం, ఇదే నాకు ధర్మం అన్నట్టుగా అతను చెప్తాడు. అది అంతటితో డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇంకా తను వెళ్ళిపోతుంది పడుకోవడానికి. అప్పుడు ఎలాగా తనకి చాలా ఈ రాజ్యం అంతా అస్థిరంగా ఉంది. ఇంత అస్థిరతలో నేను ఆ దివ్య ప్రేమని ఎలా స్మృతిలోకి తెచ్చుకోను? అదే మరి గొప్పతనం అంటే. ఇక్కడే మనం నేర్చుకోవాల్సింది కూడా ఇదే అన్నమాట. ఎంతో చుట్టూ అల్లకల్లోలంగా సముద్రం మధ్యలో ఉన్న భగవన్నామాన్ని కానీ, ఆ యొక్క దివ్య అనుభూతుల్ని కానీ అవి స్మృతిలోకి తెచ్చుకోవాలన్న సంగతి కూడా గుర్తుండదు మనకి. ఎంతసేపు ఆ ప్రాబ్లంలోనే కొట్టుకొని పోతూ ఉంటాం కదా. అది ఆమెకు కూడా డౌట్ వస్తుంది, నేను ఇంత అల్లకల్లోలంగా చుట్టూ ఉంది కదా, ఆ కృష్ణుడి ప్రేమ చాలా రోజుల పాటు నా హృదయాంతరాల్లో ఉంది, కానీ నేను అది స్మృతిలోకి తెచ్చుకొని నిలుపుకోగలనా అనుకుంటుందన్నమాట తనకు తాను. ఆ తర్వాత మాత చెప్పిన మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. నేను తల్లిని క్షమించేశాను, అంతా ఓకే, కానీ ఆమె బ్రతికే ఉందా ఇంకా, నేను నిజంగా ఆమెని కలవగలనా? సరే, కలుస్తాను. ఒకవేళ బ్రతికే ఉంటే ఇప్పటికైనా నా దగ్గరికి రావచ్చు కదా, అభిషేక్ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడు కదా, మరి తను ఎందుకు రాలేదు? ఈ విషయంలో మాత్రం నేను క్షమించను. చూడండి, చిన్నపిల్లలాగా ఆలోచిస్తుంది సుజాత ఇక్కడ. మరి ఆమె బ్రతికే ఉంటే నా కోసం ఎందుకు రాలేదు, నా కోసం రావాలి కదా, నన్ను వెతుక్కుంటూ రావాలి కదా అనుకుంటుంది. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ అన్న గుర్తొస్తాడు. మాత చెప్పారు కృష్ణుడి ధ్యానంతో ఉండమని, ఒకవేళ మర్చిపోతే కృష్ణుడు కాపాడలేడా? ఒకవేళ కాపాడరా అలాగా? ఒకవేళ మా అన్న అంత కష్టపడి యుద్ధం చేస్తూ ఆ యొక్క గొడవలో పడి కృష్ణుడిని గుర్తు తెచ్చుకోలేదనుకో, మరి కృష్ణుల వారు కాపాడరా అని చెప్పి తనకి డౌట్ వస్తుంది. ఇంకొక విషయం తనకు అర్థం కాని ఏంటంటే, అంత భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంటే, అన్ని వందల మంది వేల మంది పాల్గొంటున్న యుద్ధంలో చుట్టూ ఎక్కడ చూసినా మృత్యువు అలా విహారం చేస్తూ ఉంటే, ఆ మృత్యు అనే సముద్రంలో మధ్యలో మా అన్న యుద్ధం చేస్తాడు, అలాంటి అన్న గుర్తుంచుకోగలడా
అన్నది తన క్వశ్చన్ అన్నమాట. తర్వాత ఇంకా ఇలాగా మనం ఎలా ఆలోచిస్తామో, ఇక్కడ సుజాత మన క్యారెక్టరే ఒక రకంగా. ఎన్నో డౌట్స్ తోటి, ఎంత కనపడుతున్నా, గురువులు ఎంత చూపిస్తున్నా, మనం ఉన్న పరిస్థితులే మనకి చాలా కష్టంగా కనపడుతూ, ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తూ, ఎప్పటికప్పుడు మళ్ళీ బయటకొస్తూ, ఇదంతా కూడా మనల్ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది కొన్ని చాలా చోట్ల. అయితే ఇలా తను అనుకుంటూ, ఇంకొకటి తనకి బాధ కలిగించే విషయం ఏంటంటే, తన అన్న అర్జునుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం. ఎందుకంటే అర్జునుడు చాలా ప్రత్యేకమైన వాడు కదా వీళ్ళకి. అర్జునుడు ఎన్నో వేల మందికి ఆధ్యాత్మికంగా పురోగతి కలిగించినటువంటి గొప్ప యోగి, గొప్ప జ్ఞాని. అంతటి అర్జునుడికి ఎగైనెస్ట్‌గా ఇప్పుడు మా అన్న పనిచేస్తున్నాడా అన్నది తనకి చాలా బాధ కలిగించే విషయం అన్నమాట. ఇలా ఆలోచిస్తూ తను నిద్రకి ఉపక్రమిస్తుంది. తర్వాత అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.